మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివే. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివే. యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము పౌలు శిలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శిలను బంధించి చెరసాలలో వేసిన సంఘము ప్రార్థింపగా చెరసాల బ్రదలయే. సంఘము ప్రార్థింపగా చెరసాల బ్రదలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, గనుడా, నీ బంగారు పాదాలు వందనాలు. నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు నాయన. ఇదిగో దయతో మా పాప దోష బలహీనతల అపరాధాలు నీ ఎదుట ఒప్పుకుంటున్నాం. నీ రక్తము చేత కడగండి ప్రభు, శుద్ధి చేయండి ప్రభు, పరిశుద్ధపరచండి దేవ. నీ ఎదుట యోగ్యులుగా, నిర్దోషులముగా, అర్హులుగా, పరిశుద్ధులముగా దేవ నీ ఎదుట చేయబడుతున్న మా ఆర్తతమని మా ప్రార్థన మీరు ఆలకించినందుకు నీకు స్తోత్రములు నాయన. అయ్యా, నీ బిడ్డలు ఎవరెవరు ఏ స్థితిగతులు, ఏ పరిస్థితులు నీ సన్నిధికి వచ్చారో నీకు తెలుసు. అయ్యా ప్రభువా, ఇది దుఃఖ దినాలను సమాప్తం చేయడానికి నీవు సమర్థుడు, కన్నిటిని నాట్యముగా మార్చుటకు సమర్థుడవు దేవ. ఇదిగో ఎంతవరకు పాడాం, స్తుతించాం, ప్రార్థన చేశాం. ఈ మాటలు ధ్యానించబోతుండగా ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని హెచ్చరించండి, ధైర్యపరచండి, బలపరచండి ప్రభువా. మాకు కావలసిన శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించండి. ఈ వాక్యమే బాధల్లో మాకు నెమ్మదినిస్తుంది దేవా. అయ్యా, నీ వాక్యమే మమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్తుంది కనుక నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నాతో, మాతో, మా అందరితో ప్రత్యక్షంగా, దూరాన, సమీపాన ఉండి ఎంతమంది నీ బిడ్డలు నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు వారందరితో మీరు మాట్లాడండి ప్రభు. నీకు ఇక ముందు మేము చేయబడుతున్న ప్రార్థనలో కూడా తోడే ఉండి మీరే సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి, నెంబర్ 1, గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము. చాలు, దేవుడు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్.
మంచిది. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వానితో అతను నా యొద్దకు వచ్చి నేను అతనితో కూడా భోజనము చేయుదుమని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఈ రోజుల్లో దేవుడు నిజంగా మొన్న చూశాను, ఒక విషయం చూశాను. నిజంగా యేసుప్రభుని నమ్మి యేసుప్రభుని ప్రార్థన చేస్తూ ఉంటే, యేసుప్రభుని నమ్ముకొని ఉంటే ఈ కరోనా తెగులు ఎందుకు వచ్చింది? యేసుప్రభు భక్తులు ఏమైపోయారు? యేసుప్రభుకి ప్రార్థన చేసేవాళ్ళు ఏమైపోయారు? ఈ నూనె డబ్బాలతోటి ప్రార్థన చేసేవాళ్ళు ఏమైపోయారు? ఈ కచ్చిపులతో ప్రార్థన చేసేవాళ్ళు ఏమైపోయారు? చచ్చిపోయిన వాళ్ళని లేపేవాళ్ళు ఏమైపోయారు అని ఈ సోషల్ మీడియాలో చాలామంది భయంకరంగా మాట్లాడారు. నిజంగా వాస్తవంగా అవన్నీ నాకు విన్నప్పుడు ఈ వాక్యమే గుర్తొచ్చింది. ఏమైపోయారు? యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళంతా ఈ కరోనా ఎందుకు వచ్చింది, దీన్ని తగ్గించవచ్చు కదా, అసలు లేకుండా చేయొచ్చు కదా, ప్రార్థన చేసి అసలు పూర్తిగా రాకుండా చేయొచ్చు కదా, జనం చచ్చిపోతా ఉంటే అని చెప్పి చాలామంది భయంకరంగా కామెంట్లు మాట్లాడారు. అయితే బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళని ఫస్ట్ గద్దిస్తాడంట, 2 శిక్షిస్తాడట. 2 విషయాలు చెప్పాడు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళందరినీ గద్దించి తర్వాత శిక్షిస్తాడని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందమని ఉంది. ఈ భయంకరమైన తెగులు అనేది ఈ ప్రపంచమంతా వ్యాపించినప్పుడు చాలామంది ఇది రాకుండా చేయొచ్చు కానీ భయంకరంగా మాట్లాడారు. కానీ అక్కడ వాక్యంలో ఉంది, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళందరినీ గద్దించి శిక్షిస్తున్నాడు. కనుకనే ఆసక్తి కలిగి ఇంకా అనేకులు మారు మనసు పొందాలి, బాప్తీసం పొందాలి, దేవుని బిడ్డలుగా చేర్చబడాలని ఆయన గద్దిస్తున్నాడన్న సంగతి, శిక్షిస్తున్నాడన్న సంగతి, లేదా వ్యాధికి బలహీనతకి గురి చేస్తున్నాడన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటాడు కదా, కింద ఏమని అంటాడు, నేను తలుపు నొద్దుండి నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరముని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము అని అంటాడు. కనుక ఈ రోజుల్లో మన జీవితంలో దేవుని స్వరాన్ని వినే అనుభవంలో మనం ఉండాలి. ఎవరి స్వరాన్ని? దేవుని స్వరమును మనం వినగలిగే స్థాయిలో మనం ఉండాలి. అయితే దేవుడు ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుచున్నాడని దేవుని వాక్యంలో ఉంది. ఇంతకీ దేవుడు ఎందుకు గద్దిస్తాడు, ఎందుకు శిక్షిస్తాడు అంటే, ఫస్ట్ మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని గద్దిస్తాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన శిక్షిస్తాడు. ఇంకా దేవుడు ఎందుకు మనను అనేక మార్లు గద్దిస్తూ ఉన్నాడు, ఎందుకు మనల్ని శిక్షకు అప్పగిస్తున్నాడు అని అంటే, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటే చదువుదామా? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం చదువునా? 36వ అధ్యాయం 26వ వచనం. ఎందుకు ఆయన గద్దించి శిక్షించుచున్నాడు అంటే, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో అదుగో ఎందుకు గద్దిస్తున్నాడు, ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే, నూతన హృదయం మీకు ఇచ్చుచున్నాను. అది నూతన హృదయము, నూతన స్వభావం మనకి ఇవ్వటానికి ఆయన ఇంకా అంటాడు కదా, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఎందుకు ఆయన మనల్ని గద్దిస్తున్నాడు, ఎందుకు మనల్ని ఆయన శిక్షిస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చాలామంది దేవునికి లోబడరు, ఎంత గద్దించినా ఎంత శిక్షించినా దేవుని వైపు తిరగరు, మారు మనసు పొందరు, మనసు మార్చుకోరు, బ్రతుకు మార్చుకోరు, జీవితాన్ని మార్చుకోరు. అందుకే ఆయన ఎందుకు గద్దిస్తున్నాడు అంటే, నూతనమైన హృదయం మనకి ఇవ్వాలని. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక హృదయం ఉందా లేదా? ఆ హృదయం పోయి ఇంకొక హృదయం దేవుడు మనకి, నూతనమైన హృదయం. అక్కడ అంటాడు కదా, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. ఎప్పుడు అంటే, ఆయన మన హృదయం అనే తలుపు ఎదుట నిలబడి తడుతూ ఉన్నప్పుడు, ఆయన స్వరం విని ఆయన వైపు తిరిగినప్పుడు నూతన హృదయాన్ని మనకిస్తాడు. హల్లెలూయా. నూతన స్వభావాన్ని మనకిస్తాడు. ఆయన వైపు తిరగాలి మనం. ఆయన స్వరం వినే అనుభవంలో మనం ఉన్నప్పుడు నూతన హృదయాన్ని మనం దేవుని ద్వారా పొందుకుంటాం, నూతన స్వభావాన్ని దేవుని ద్వారా మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేది. ఇప్పుడు అందరికి ఉంది మాంసపు గుండెలే, కానీ స్వభావం ఎట్లా ఉందంటే రాతి గుండె స్వభావం. ఆయన అంటాడు, రాతి గుండె స్వభావాన్ని తీసివేసి మెత్తనైన మాంసపు గుండె స్వభావాన్ని నేను మీకు కలుగు చేస్తాను. ఎప్పుడు అంటే, నేను గద్దిస్తున్నప్పటికీ, నేను శిక్షిస్తున్నప్పటికీ
మీరు నా వైపు తిరగట్లా, నా స్వరం వినటల్లా. నువ్వు త్వరగా ఆసక్తి కలిగి మారు మనసు పొందట్లా. నీవు నా వైపు తిరిగి ఆసక్తి కలిగి మారు మనసు పొంది బాప్తీసం పొంది నా స్వరం వినగలిగే స్థితిలో నీవు ఉంటే ఆ నూతనమైన హృదయం, నూతనమైన స్వభావం నేను నీకు ఇస్తాను. రాతి గుండె స్వభావం నేను నుండి తీసివేసి మెత్తనైన మాంసపు స్వభావాన్ని నీకు ఇస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. బైబిల్లో మనం చదివితే చూడండి ఒకసారి, నిర్గమాకాండం రాతి గుండె స్వభావం ఎవరికి ఉంది? నిర్గమాకాండంలో మనం చదివితే 8వ అధ్యాయం, నిర్గమాకాండం 8వ అధ్యాయం 32వ వచనం చదువు. అయితే ఫరో ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనీయడాయను అనుంది. ఇప్పుడు ఫరోకి హృదయం ఉంది, అది కఠినమైన హృదయం, కఠినమైన స్వభావం. దేవుని ప్రజలను ఆ బానిసత్వ బ్రతుకులో నుండి, ఆ కఠినమైన పరిస్థితుల్లో నుంచి విడిపించే స్థితి, అంటే బయటకు పోనివ్వట్ల. మోష అక్కడ అని ఉంటుంది, కఠినపరుచుకున్నాడంట. జనులను పోనీయకుండా తన హృదయమును ఏం చేసుకున్నాడంట? ఈ ఫరో తన హృదయమును కఠినపరుచుకున్నాడంట. ఈ రోజుల్లో చాలామంది వారి హృదయాలను కఠినం చేసుకుంటారు. దేవుని స్వరం వినడానికి రారు, ఇష్టపడరు. దేవుని నమ్ముకోవడానికి నేనేంది, దేవుని నమ్ముకోవడం ఏందని వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటారు. దేవుని దగ్గరికి నేను రావడం ఏంది? అందుకే ఆయన అంటాడు, నేను గద్దించుచున్నాను, శిక్షించుచున్నాను. ఎందుకు ఆయన గద్దిస్తున్నాడు, ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని గద్దిస్తున్నాడంటే, ఒక వ్యక్తి మన గురించి పట్టించుకుంటున్నాడంటే, ఒక వ్యక్తి మన గురించి పదే పదే ఆలోచిస్తున్నాడంటే, ఒక వ్యక్తి మన గురించి పదే పదే మాట్లాడుతున్నాడంటే దానికి కారణం ఏంది? ఎక్కువ మన మీద ఆలోచన ఉండబట్టే కదా, మనల్ని ప్రేమించటం బట్టే కదా. మన జీవితాల్లో మనం ఆలోచన చేయగలిగితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుకే నన్ను గద్దిస్తున్నాడు, నన్ను శిక్షిస్తున్నాడు. అయితే నేనేం చేయాలంటే త్వరగా నేను మారు మనసు పొందాలి. ఆసక్తి కలిగి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి నా పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని స్వరాన్ని వినే అనుభవంలోకి వెళ్ళాలి. దేవుని స్వరం మనం వినే స్థితిలో మనం ఉంటే ఏం చేయాలంటే, దేవుని స్వరం వింటే నూతనమైన హృదయం, నూతనమైన స్వభావం దేవుని దగ్గర మనం పొందుకుంటాం. హల్లెలూయా. అలా పొందుకున్నప్పుడు మనలో ఉన్న కఠినమైన స్వభావాలన్నీ దేవుడు తీసివేస్తాడు. అయితే ఫరో తన హృదయమును లేదా తన మనస్సును కఠినపరుచుకొని అని ఉంటుంది. ఆ సమయమును కూడా తన హృదయమును కఠినపరుచుకున్నాడంట ఫరో. ఈరోజు చాలామంది కఠినంగా ఉంటారు. మందిరానికి రమ్మంటే రారు, పాటలు పాడమంటే రారు, పాడరు, ప్రార్థన చేయమంటే ప్రార్థన, కఠినంగా ఉంటారు. కొంతమంది సమాధాన పడమంటే కఠినంగా ఉంటారు కొంతమంది. అందుకే ఆయన మనల్ని గద్దించుచున్నాడు, శిక్షించుచున్నాడని దేవుని వాక్యంలో ఉంది. అయితే సామెతలో సొలొమోను ఏమంటాడంటే, ఆయన గద్దింపునకు లోబడాలని ఉంది. ఆయన గద్దించినప్పుడు ఆ గద్దింపునకు మనం ఏం చేయాలి? లోబడాలి. బైబిల్ గ్రంథంలో ఏబు భార్యను అనేక మార్లు గద్దించాడు. అయినా ఏబు భార్య ఏబుకి ఏమాత్రం లోబడదు, తన హృదయాన్ని కఠినం చేసుకుంది. లోతు భార్య కూడా అంతే. వారి జీవితంలో కూడా లోతు అనేక మార్లు గద్దించినప్పటికీ లోతు భార్య ఏమాత్రం లోబడదు. అందుకే ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. మన చరిత్రలో మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక గద్దించుతున్నాడు, శిక్షించుతున్నాడు. అయితే ఈ గద్దింపునకు, ఈ శిక్షకు మనం లోబడాలి. లోబడితే ఖచ్చితంగా మనం ఆయన స్వరం వినే స్థితిలోకి వెళతాం. ఆయన స్వరం వినగలిగే పరిస్థితులకు మనం వెళ్ళినప్పుడు నూతనమైన హృదయం, నూతనమైన స్వభావం దేవుని ద్వారా మనం పొందుతాం. అప్పుడు మన జీవితంలో కఠినమైనటువంటి పరిస్థితులన్నీ దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. మన జీవితం మారుతుంది, మన బ్రతుకు మారుతుంది, మన పరిస్థితులు కూడా మారిపోతాయి. అందుకే ఏమంటాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి, ఆ 15వ వచనం చదువునాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. అదుగో నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను వండిన మేలు. ఏమన్నాడండి? మన క్రియలన్నీ దేవునికి తెలుసు అంట. నువ్వు చల్లగానైనా ఉన్నా, వెచ్చగా ఉన్నా మేలే. అయితే మనం ఎట్లా ఉంటున్నామని అక్కడ చెప్పబడింది. నీవు చల్లగానైనను వెచ్చగానైనను నీ మేలు. అయితే నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను అంటాడు. ఇది ఎంత మనం ఆలోచన చేయాలి చూడండి.
ఆయన నోట నుండి మనల్ని ఉమ్మివేయాలనుకుంటున్నాడు. మన క్రియలన్నీ ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి ఏమీ తెలియకుండా ఆయనకు అన్నీ తెలుసు. అందుకే దావీదు ఏమంటాడు, మనం కొంతమంది అనుకుంటాం 139 కీర్తన మనం దేవునికి ఏం తెలియదు అనుకుంటాం. దావీదు ఏమని ప్రార్థన చేస్తాడు 139 కీర్తనలో 139 కీర్తనలో ఏమంటాడు, మనం దేవునికి ఏం తెలియదు అనుకుంటాం, మన భ్రమ. 139 చదువు, 2వ వచనం చదువు. అదిగో నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. అదిగో నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. అదిగో చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు, దావీదు కూర్చునేది దావీదు లేచేది కూడా దేవునికి తెలుసంట. దావీదికి తలంపు రాక మునిపే ఈ దావీదు ఏం ఆలోచించబోతున్నాడో కూడా దేవునికి తెలుసంట. అందుకంట ఆయనే రాస్తాడు, నాకు తలంపు పుట్టక మునిపే నా మనసు నీవు గ్రహించి ఉన్నావు. తర్వాత ఏమంటాడు, అదిగో నీ నడిచే నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు, నా నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నీ నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మనం ఏం మాట్లాడబోతున్నాం అది ముందే దేవునికి తెలుసు అంట. ఇంకా చాలా విషయాలు మాట్లాడతాడు. ఆ వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు అంటాడు. తర్వాత ఏమంటాడు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇక చాలా చెప్తాడు. 8వ వచనం చదువున్నాను. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకురెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతంలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును, అంధకారం నన్ను మరుగు చేయును, నాకు వెలుగు కలుగు, రాత్రి వలె ఉండినను నేను అనుకుని ఎడల చీకటైన నీకు చీకటి కాకపోవు. ఇంకా చాలా విషయాలు చెప్తాడు. 13వ వచనం, నా అంతరింద్రియము నీవే కలుగు చేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అంటాడు. ఇక మనం చదవగలిగితే చాలా విషయాలు, ఆయన సముద్రానికి లో ఉన్నా అక్కడ ఉన్నావంట, ఆకాశానికి వెళ్ళినా అక్కడ ఉన్నానంటావు, పాతాళంలో ఉన్నా అక్కడ ఉన్నానంటావు. ఇవన్నీ కూడా దావీదు రాస్తాడు. దావీదు రాసిన ఈ 139 కీర్తనలో దావీదు నడక పడక, ఆయన మాట తీరు, ఆయన ఆలోచన అన్నీ కూడా దావీదుకు కలగక ముందే దేవునికి తెలుసు అంట. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం 3:6 ఏమంటున్నాడు, 16 ఏమంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. దేవునికి తెలియదు మనం అనుకుంటాం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మన నడక తెలుసు ఆయనకి, మన పడక తెలుసు, మన చూపులు తెలుసు, మన ఆలోచనలు తెలుసు, మన జీవితం అంతా ఆయనకి తెలుసు. నీ క్రియలు నేను ఎరుగుదును, వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నీవు నిలివెచ్చని స్థితిలో ఉంటున్నావు. చల్లగా ఉన్నా వెచ్చగా ఉన్నా ఎంత మేలు. అలాగా నీవు నిలివెచ్చని స్థితిలో ఉంటున్నావు కనుక నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయ నిర్దేశించి ఉన్నాను. ప్రియులారా, మనం ఆలోచన చేయగలిగితే మనం పరలోకమే వెళ్తాం. అక్కడ అంటారు తర్వాత, నీవు దౌర్భాగ్యుడవు 1, దిక్కుమాలిన వాడవు 2, 3 దరిద్రుడవు 4 గ్రుడ్డివాడవు 5 దిగంబరుడవై ఉన్నావని ఎరుగకే నేను ధనవంతుడిని ధనవృద్ధి చేసుకొనుచున్నానని నువ్వు అనుకుంటున్నావు అంటాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు ఆ స్థితిని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం, దిక్కుమాలిన స్థితిలో ఉన్నాం, దారిద్రత స్థితిలో ఉన్నాం. మనం పైకి చూస్తున్నాం కానీ మన మనోనేత్రాలు మూయబడిన గుడ్డితనంలో మనం ఉన్నాం. ఆ తర్వాత అంటాడు దిగంబరుడు. మనం వస్త్రాలు కట్టుకున్నప్పటికీ మన ఆత్మీయ స్థితి దిగంబరతనంలో ఉన్నదని అక్కడ తెలియజేస్తున్నాడు. చేసి నాకేమి కొదువు లేదని చెప్పుకొనుచున్నావు, ధనవంతుడు ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేం కొదువు లేదని చెప్పుకొనుచున్నావు అని అంటాడు. నాకు డబ్బులు ఉన్నాయి కదా, ఏమున్నా లేకపోయినా నేను డబ్బు కూడబెట్టుకుంటున్నాను కదా, డబ్బు సంపాదించుకుంటున్నాను కదా, నాకేమి అని చెప్పేసి చాలామంది ఈ స్థితిలో ఉండి, దిక్కుమాలిన దారిద్ర్య స్థితిలో ఉండి చాలామంది నాకేమనుకుంటున్నారు, నిలువెచ్చని స్థితిలో ఉండి. ఇలా ఉండటం కాదు ప్రియులారా. అందుకే నేను గద్దిస్తున్నాను, శిక్షించుచున్నాను అని ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఇంకా ఆయన శిక్షకు లోబడకుండా, ఆయన గద్దింపుకు లోబడకుండా మన జీవితంలో మనం ఇలా ముందు కొనసాగుతూ ఉంటే ఆయన అంటున్నాడు, నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను అంటాడు. కనుక మన జీవితంలో అక్కడ అంటాడు 18 చూడాలి, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారము నీ దేశంలో సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నటకు
తెల్లని వస్త్రములకును నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకు నా ఎద్దను కనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అప్పుడు అంటాడు, నేను ప్రేమించే వారందరినీ గద్దిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితంలో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నన్ను గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు అని గుర్తుపెట్టుకుని ఆ శిక్షకు మనం లోబడాలి. ఆయన స్వరం విని అనుభవంలోకి వెళ్ళాలి. నూతనమైన హృదయం, నూతనమైన స్వభావం దేవుని దగ్గర నుండి పొందుకొని కఠినమైన మనసును మనలో నుంచి తీసివేసుకొని దేవుని ద్వారా ఆయన మన క్రియలు అన్నీ కూడా ఆయన ఎరుగును కనుక మన జీవితాలు వెచ్చగానైనను చల్లగానైనను నిలువెచ్చని స్థితిలో ఉండక వెచ్చగానైనను చల్లగానైనను ఒక స్థితిని మనం కలిగి మన ఆత్మీయ ప్రగతుల ముందుకు కొనసాగాలని ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి వాక్యం మనందరం ఇంట్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా విన్న వాక్యమును బట్టి ఒక చిన్న తీర్మానం తీసుకుందాం. ఇంతవరకు మన జీవితంలో నిలువెచ్చని స్థితి, దేవుడు మనను గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. మన జీవితంలో అప్పులు, రోగాలు, సమస్యలు, బలహీనతలు ఇంకా ఎదురవుతున్నాయి. వీటన్నిటిని ఇబ్బందుల్లో మనం ఉన్నాము అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రార్థన చేసుకుందాం. అందరం కనులు మూసి ప్రభు సన్నిధిలో చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం. అయ్యా, నీవు మమ్మల్ని ఇంకా గద్దిస్తున్నావంటే, శిక్షిస్తున్నావంటే మా జీవితాలు ఏదో బలహీనత, అయ్యా ప్రభా ఇంకా ప్రేమిస్తున్నావని మీరు మాట్లాడారు. దేవానికి స్తోత్రాలు. నీవు ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుచున్నావని నీ వాక్యం చదివిస్తామండి. ఇదిగో నేను ఈరోజు గద్దింపబడుతున్నానంటే, శిక్షింపబడుతున్నానంటే, ఈ శ్రమల కొలిమిలో గుండా వెళుతున్నాను అంటే, ఈ రోగాలు భయంకరమైన పరిస్థితుల మధ్యలో నుంచి నేను వెళుతున్నాను అంటే, అయ్యా నీవు ప్రేమించుచున్నావయ్యా మమ్మలను, మా దేశమును ప్రేమిస్తున్నావు కనుకే గద్దిస్తున్నావు, శిక్షకు అయ్యా అప్పగిస్తున్నావు ప్రభువా. అయ్యా ఎవడైనను అయ్యా నీ స్వరం విని తలుపు తీసిన ఎడలా అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. నీ స్వరం వినే గొప్ప భాగ్యము దయచి మా హృదయం అనే తలుపు తెరవడానికి కృపనివయ్యా. నీవు మాతో, మేము నీతో ఇరువురం ఏకమై ప్రభువా నీ సన్నిధిలో కలిసి భోజనము చేయడానికి కృప. అయ్యా ఎందుకు గద్దించుచున్నావు, ఎందుకు శిక్షించుచున్నావు అని ప్రశ్న వేయగా రాతిగుండె స్వభావాన్ని మీలో నుంచి తీసివేసి నూతన హృదయం, నూతన స్వభావం, మాంసపు గుండెని మీకు ఇస్తున్నాను మీరు సెలవిచ్చారు. దేవానికి వందనాలు. మరో కఠినుడు తన హృదయమును కఠినపరుచుకొని నీ ప్రజలను పోనీయడాయను అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవా నీకు వందనాలు తండ్రి, కృతజ్ఞతలు ప్రభువా. మా జీవితాల్లో మా క్రియలు నీ వెరుగుదువు నాయన. వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చని స్థితిలో మా బ్రతుకు కొనసాగుతూ ఉంది. అయ్యా ప్రభువా, ఇటువంటి జీవితాన్ని బట్టి మీరు నీ నోట నుండి ఉమ్మివేయాలని ఆశ కలిగి ఉన్నావు. అయ్యా నీ నోట నుండి ఉమ్మివేయాలని ఉద్దేశించి ఉన్నావు దేవా. కనుక మా జీవితంలో మేము ధనమును సమకూర్చుకొని, ఆస్తుపాస్తులు సమకూర్చుకొని నాకేమని మేము అనుకుంటున్నాం. అయ్యా అలా కాదని మీరు మాట్లాడినందుకు వందనాలు. మా జీవితాల్లో ప్రభువా అయ్యా నీ రాజ్యమునకు వారసులకు సహాయం దయచే ప్రభు. అయ్యా గద్దింపుకు లోబడ్డానికి సహాయం చేయి. నీవు శిక్షించినప్పుడు నన్ను ప్రేమిస్తున్నావని అయ్యా నేను ఎరుగుటకు కృప నీవు దేవా. అయ్యా దారిద్ర్య స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నాం. అది ఎరుగకయే మా జీవితాలు మేము కొనసాగుతున్నాం. అయితే మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన చేసుకుందాం. దేవాస్తోత్రం తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, దయతో మా పాప దోష బలహీనతలను క్షమించిన రక్తం చేత కడగండి. ఇదిగో ఈ దినమున మీరు మాకు అందించిన విలువైన సందేశమును బట్టి ఉన్నాను. నీవు ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుచున్నావు గనక అయ్యా ప్రభువా, మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీ గద్దింపుకు, నీ శిక్షకు లోబట్టడానికి సహాయం తెచ్చి, ఈ స్వరమైన అనుభవం దయచి, నూతన హృదయం, నూతన స్వభావం పొందుకునే భాగ్యం దయచి, కఠినమైన మనస్తత్వాన్ని మన నుంచి తొలగించు. ఎందుకంటే మా క్రియలు నీ వెరుగుదువు నాయన. అయ్యా నిలువెచ్చని స్థితిని మన నుంచి తొలగించండి ప్రభువా. ప్రత్యేకంగా నీ సన్నిధానంలో నాయన ప్రభువా నిన్ను కలిగి బ్రతకడానికి సహాయము దయచేయండి ప్రభువా. కృప చూపండి. దేవానికి స్తోత్రాలు. నిలువెచ్చని స్థితిని బట్టి అయ్యా నీ నోటి నుండి ఉమ్మి వేయాలని ఉద్దేశించున్నావు దేవా. ఆ స్థితి మాకొద్దు దేవా, సహాయం చేయండి అయ్యా. దీన స్థితిలో ఉన్నతమైన స్థితిలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం అయ్యా. నీకు వందనాలు, కృతజ్ఞతలు. ముందు చేయబడుతున్న ప్రార్థనలో కూడా మీరు తోడై ఉండి ఈ వాక్యమును మా జీవితాల్లో 30 దంతులు, 60 దంతులు, 100 స్థిరపరిచి, బలపరిచి, మేలుకరంగా మీరు మార్చండి ప్రభుత్వం నింపి మీరే సమస్త మహిమ, ఘనత, కీర్తి పొందు.
యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం.